ఏవైతే 294 సర్వే నంబర్ ఉందో ఆ భూముల పైన చెరుకు శ్రీనివాస్ రెడ్డికి అవగాహన లేదు అని మాట్లాడడం ఎవరికి అవగాహన లేదో నాకు నవ్వొస్తుంది. ఎన్నో పదవులు చేసి మరి ఈరోజు వెంకటయ్య గారు పెద్ద మనిషి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా కొనసాగుతున్న రాష్ట్రానికి 45 ఎకరాల 17 గుంటలు 294 సర్వే నంబర్ల ఎస్సీ ఎస్టీ సోదరులకు ఉన్నది. అదేవిధంగా ఏనగుర్తి గ్రామంలో కూడా 160 నుంచి 165 సర్వే నంబర్ వరకు కూడా 145 టు 146 వరకు కూడా ఆ సర్వే నెంబర్లో కొంతమంది ఎస్సీ సోదరులకు కూడా ఉన్నది. మరి దీనిపైన అవగాహన ఎవరికి ఉంది ఎవరికి లేదో మనం అందరం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ 294 భూములో కూడా గతంలో 1986లో బాండెడ్ లేబర్ యాక్ట్ కింద ఎస్సీలకు మరియు బీసీలకు పరంబోకు మరి గైరాన్ భూమి కింద అప్పటి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆ భూములు వాళ్ళకి ఇచ్చింది. అది ఇచ్చిందని చెప్పి ఒక ఫైల్ నంబర్ D2666/2022లో ఈ చెల్లదు, ఇది ప్రభుత్వ భూమి అని కలెక్టరు, ఆర్డీఓ, తహసీల్దారు, డిఆర్ఓ రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో ప్రభాకర్ రెడ్డి, బక్కి వెంకటయ్య గారు ఇద్దరు కలిసి మరి దొంగ జీవో సృష్టించబడిందా? దీని డేటు 23/7/2024 2020లో 25/2020లో ఒక ఎన్ఓసి క్రియేట్ అయ్యాడు. ఈ ఎన్ఓసిలో ఏముంది? కలెక్టర్ గారు మన రిజిస్టర్ గారికి ఇది పట్టా భూమి అని ఒక ఎన్ఓసి క్రియేట్ చేయడం. మరి ఇది ఫేక్ ఎన్ఓసి. ఈ ఫేక్ ఎన్ఓసి పైన టీఆర్ఎస్ నాయకులు అప్పటి ప్రభాకర్ రెడ్డి హయాంలో, బక్కి వెంకటయ్య గారి హయాంలో మరి ఈ డాక్యుమెంట్ క్రియేట్ అయింది. ఇది ఫేకు. ఇది ఫేక్ కాకపోతే 24లో కలెక్టర్, ఆర్డీఓ, డిఆర్ఓ, తహసీల్దార్ ఈ గైరాన్ భూమి ఫైల్ నంబర్తో పాటు రిజెక్ట్ చేయడం జరిగింది. మరి దీనిలో ఈ అవినీతిలో ఈ భాగవతంలో ఎవరు భాగ్యస్వామిని అడుగుతున్నారు. ఇంకో మాట మాట్లాడు బక్కి వెంకటయ్య గారు, శ్రీనివాసరెడ్డి గారు దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడాలని మంత్రులను తీసుకొస్తే మంత్రుల పర్యటన అడ్డుకుంది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? మంత్రులు రావాలంటారు, మీ కాన్స్టిట్యూన్సీలో అడ్డుకుంటారు, మేము ఎందుకు రావాలని పరిస్థితి. అభివృద్ధి గతంలో మేమే చేసినాము, ఈ ప్రాంతం అభివృద్ధి కూడా మేమే చేస్తాము. దాదాపు 25 కోట్ల సీసీ రోడ్లు ఈ సంవత్సరంలోనే దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. కాబట్టి బక్కి వెంకటయ్య గారు ఎప్పుడైనా ఆలోచన చేయండి. భూములు ఎవరికున్నాయో, అవగాహన ఎవరికుందో ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు అన్న నేను విమర్శించలే. అయ్యా బక్కి వెంకటయ్య గారు ఎస్సీ ఎస్టీ సోదరుల హక్కుల్ని కాపాడమా అని విజ్ఞప్తి మాత్రమే చేసిన, విమర్శించడం అది. నేను వ్యక్తుల మీద కాదు, వ్యవస్థ నిర్వీర్యం కావద్దని నా పోరాటం. మొన్న జనవరిలో యంగ్ స్కిల్ ఇండియా ప్రతి నియోజకవర్గంలో నిర్మాణం చేయాలి 200 కోట్లతో. అంటే చాంద్రాయన్ గుట్ట, దుబ్బాక, షేర్లింగంపల్లి మాత్రమే ఈ 3 నియోజకవర్గాలనే ప్రభుత్వ భూమి లేదు. ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది. మరి ప్రభుత్వ భూమి అవైలబుల్ లేదు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ ద్వారా భూమి మరి 25 ఎకరాలు సేకరించి ఈ స్కూల్ నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ పత్రికలలో చూస్తా ఉన్నాం, పేదల భూములు అన్యకాంతమైనది, దళిత సోదరుల భూములు కబ్జా చేయబడ్డది. మరి అవే భూములు తీసుకొని యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం కోసం 25 ఎకరాలు ప్రభుత్వం నిర్మాణం చేసి ప్రాంత అభివృద్ధి కృషి చేయాలని చెప్పి నా ఒక తాపత్రయం తప్ప వ్యక్తులను విమర్శించాల్సిన కాదు. వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. ఆ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక భారతదేశ పౌరుడిగా నా పైన ఉన్నది.
మళ్ళీ ఎందుకు చాలా మంది దుబ్బాక నియోజకవర్గంలో ఎంతో మంది రైతులు ఇప్పటికే భూములు ఇచ్చారు ప్రాజెక్టులకి. మళ్ళీ ఇంకొక దళిత సోదరుల దగ్గర 25 ఎకరాలు తీసుకొని మళ్ళీ వాళ్ళ ఉపాధిని ఎందుకు మనం పోగొట్టుకోవాలి? ఈ బడాబాబులు అనే ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూములు తీసుకొని అక్కడ నిర్మాణం చేస్తే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని ఒక తాపత్రయం మాత్రమే. వ్యక్తి కాదు, వ్యవస్థలు గట్టిగా ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుంది. ఒక తాపత్రయంతో ఈ పనులు చేస్తున్నాం తప్ప మేము దానిలో ఏదో అని కాదు. మరి నేను ఈ వేదిక ద్వారా బక్కి వెంకటయ్య గారు పెద్దలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఓడిపోవచ్చు 2 సార్లు. మా నాయన అవినీతి చేయలే, కాళేశ్వరం ప్రాజెక్టులు అవినీతి చేయలే. మీరు కాళేశ్వరం ప్రాజెక్టులు అవినీతి చేసి ఓటుకు 1500 ఓట్లు వంచారు, 1500 రూపాయలు వంచారు. ఒకవేళ మీ భూంపల్లి గ్రామంలో మీరు పంచలేదు 1500 రూపాయలు ప్రతి మహిళ కంటే, కోటిలింగేశ్వర స్వామి మన దాన్ని కూడవెల్లి వాగులో మునిగి మనం దేవుని దగ్గర ప్రమాణం చేద్దాం. అవినీతి చేయని ఒక ఈఎన్సీఏ 2000 కోట్ల అవినీతి చేసిండు మీ ఆధ్వర్యంలో. అంటే మీ మంత్రి ఇక్కడ ఉండే మీ కొత్త ప్రభాకర్ రెడ్డికి సోనీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని కాంట్రాక్ట్లు చేసిండో దానిలో కూడా తీయండి. ఆ కంపెనీని ఎందుకు మూసేసారు? తోడుకుంటా పోతే చాలా ఉంటాయి. జైరాబాద్ టు సిద్దిపేట దాకా రావాల్సి వస్తుంది. ఎవరిని వదిలేదు లేదు. మేము వ్యవస్థల నిర్వీర్యం కావద్దు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం వాళ్ళు బతకాలని చెప్పి భూములు వంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ వ్యవస్థ నిర్వీర్యం కావద్దని పోరాటం మాత్రమే మాది. ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదు మాకు. కులం లేదు, మతం లేదు. అన్ని కులాలు మతాలు ఒకటే మాకు. కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం గతంలో ముత్యంరెడ్డి గారు అభివృద్ధి చేశారు. మళ్ళీ అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మాకు ఖచ్చితంగా చేస్తాం.